హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. అందరూ వినాయక చవితికి ఇల్లంతా నీట్గా రెడీ చేసేసుకొని కావాల్సినవి అన్నీ కొనేసుకున్నారా? నేనైతే ముందు రోజు రాత్రి వెళ్ళానండి. సో సరదాగా ఫస్ట్ అయితే లోటస్ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా కనిపించినాయి, అవే కొన్నాను. అవి చూసిన వెంటనే నాకు ఫోటో తీయాలి, వీడియో తీయాలి అనిపించింది. సరే కదా అని కెమెరా ఆన్ చేసి అలా మొత్తం చూపించాను. రాజమండ్రి మార్కెట్ ఎప్పుడైనా చూసారా? సో వినాయక చవితికి ఇక్కడ రోడ్లు ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం కొంచెం వర్షంతో, చినుకులతో జనాలందరూ వినాయక చవితికి కావాల్సినవి పువ్వులు, పళ్ళు, పత్రి, చెరుకు, పొత్తులు అన్నీ కొనుక్కున్నారు కదా! సో మీ అందరూ రెడీగా ఉన్నారా? చిన్నప్పుడైతే ముందు రోజు ఏమి కొనేవారు కాదండి. పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి నాన్న తీసుకెళ్ళేవారు. అన్నీ కొనిపించుకొని అప్పుడు వచ్చేదాన్ని. బట్ పెళ్ళైన దగ్గర నుంచి ముందు రోజు అన్నీ తీసుకోవడం అలవాటైపోయింది. కానీ వినాయకుడు ప్రతిమ అయితే మాత్రం ఏ రోజైతే వినాయక చవితి ఉందో ఆ రోజు మార్నింగే వెళ్ళి తీసుకురావడం అలవాటండి. ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ అండి, మట్టి గణపతి మాత్రమే. మీరు కూడా అలాగే యూజ్ చేస్తున్నారు కదా, బికాస్ పొల్యూషన్ ఉండకూడదు కదా. సో అందుకని అన్నట్టు మర్చిపోయాను, ఈసారి వినాయక చవితి ఏ రోజు వచ్చిందో గమనించారా? బుధవారం అండి. గమనించారా అని ఎందుకు అన్నానంటే, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు ప్రీతికరం ఉంటుంది కదా. సో అలా వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు బుధవారం. మరి అలాంటి బుధవారం రోజు ఈసారి వినాయక చవితి వచ్చింది అంటే పూజ చేసుకుంటే డబల్ పుణ్యమే. చూసుకోండి మరి. మరి అందరూ కూడా అంత భక్తితో, భక్తి శ్రద్ధలతో పూజని నిర్విఘ్నంగా, అంటే మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి తర్వాత ఆ పూజని కంటిన్యూ చేస్తాం. అలాంటిది మరి వినాయక చవితికే వినాయకుడికి పూజ చేస్తున్నాం కదా. సో అది కూడా బుధవారం వచ్చింది కదా, అందుకే త్వరగా బాగా పూజ చేసుకుని అందరూ పుణ్యాన్ని సంపాదించేసుకోండి మరి. ఆ వినాయకుడి పుట్టినరోజు ఆయన ఆశీస్సులతో మనందరం ఆయురారోగ్య సుఖ సంతోషాల భోగభాగ్యాలతో నిత్యం పచ్చగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. బర్త్డే అంటే మనమే రెడీ అవుతాము. అలాంటిది మన గణేష్ బాస్ బర్త్డే అంటే రెడీ అవ్వద్దా చెప్పండి? మట్టితో అంటే సరిపోతుందా? చిన్నగా పువ్వులతో అని, చమ్కీ పేపర్స్తో అని ఇలా డెకరేట్ చేస్తే ఎంత క్యూట్గా ఉంటారో చెప్పండి. చూసారా ఎంత బాగున్నాయో ఈ విగ్రహాలు? చాలా బాగున్నాయి కదా. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.